నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ఈ 52వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు గిరిధర్ మామిడి గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. లాస్ట్ వీక్ ఒక 4 టెస్ట్ల గురించి మీరు చెప్పారు. ఇప్పుడు ఇంకొక టెస్ట్ బ్యాక్ టు బ్యాక్ జరిగింది ప్రళయ్ది. ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా అది పాజ్ అని అనౌన్స్ చేసిన తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి నిజంగానే వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఉంది. ఒక వీక్ ఏమో ప్రొక్యూర్మెంట్, ఒక వీక్ ఆర్డర్, ఒక వీక్ ఇండక్షన్, ఇంకో వీక్ టెస్ట్. నిజానికి చెప్పాలంటే ఒక రకంగా డాక్ ప్రిపేర్ చేసే ముందు ఇది కవర్ చేసామా లేదా అని కన్ఫ్యూజనే చాలాసేపు ఉంటుంది డాక్ ప్రిపేర్ చేయడం కంటే. ఈ ప్రళయ్ టెస్ట్ గురించి మీరు ఏం చెప్తారు సార్? నిజంగా మనకు ఆపరేషన్ సింధూర్ ముందు నుంచి కూడాను, ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా విస్తృతంగా అగ్రెసివ్ గా మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయో, మనకున్న గ్యాప్స్ ఏమున్నాయో వాటిని పూడ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా అర్జెంట్ గా చాలా యాక్షన్స్ కూడా గతంలో సంవత్సరానికి 1, 2 టెస్టులు చేసేవాళ్ళు 5-6 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆల్మోస్ట్ లిటరల్ గా రోజుకి ఒకటి, వారంలో కనీసం అంటే 4-5 టెస్టులు అవుతున్నాయి. ఆ లెవెల్లో మన వాళ్ళు చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ మనకు షార్టేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. అంతేకాదు లాస్ట్ వీక్ మనం చర్చించినట్టు పృథ్వీ, అగ్ని ఆల్రెడీ ఇండక్ట్ అయినా కూడా మల్టీ రీటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ లెవెల్లో పెడుతున్నాం మనం. ఈ వారం మనం చూస్తే కనుక ఈ ప్రళయ్ అన్నది టెస్ట్ చేసింది ఏదైతే ఉందో ఇది సెమీ బ్యాలిస్టిక్ మిసైల్ కింద చెప్తారు. ఇది మీడియం, షార్ట్ టు మీడియం రేంజ్ కొట్టగలిగినటువంటి ఒక హైపర్సానిక్ మిసైల్. దీన్ని టెస్ట్ చేశారు. అది బ్యాక్ టు బ్యాక్ 2 రోజులు టెస్ట్ చేశారు. జూలై 28, 29 2 రోజులు టెస్ట్ చేశారు. మనకు ఒడిశా కోస్ట్ లో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ అని గతంలో పిలిచేవాళ్ళు, దాన్ని ఇప్పుడు డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ కింద పిలుస్తారు. అక్కడి నుంచి మనం అన్ని టెస్ట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఒకవేళ టెస్ట్ చేస్తే కనుక సముద్రంలో పడుతుంది, ఒకవేళ ఫెయిల్ అయినా కానీ సముద్రంలో పడుతుంది కాబట్టి అక్కడ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ లో మనకేంటంటే దాని రేంజ్ మినిమం 150 నుంచి 500 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి రేంజ్ దీనికి ఉన్నది. కాబట్టి ఈ 150, 500 రెండు అంటే మినిమం రేంజ్, మాక్సిమం రేంజ్ రెండు కూడాను 2 టెస్ట్ లో చేశారు మనకు తెలుస్తోంది. రమారమి 500 కిలోల నుంచి 700 కిలోల వరకు మ్యూనిషన్ తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. తర్వాత పిన్ పాయింట్ ప్రెసిషన్ తో 2 టెస్టులు కూడా సక్సెస్ అయినాయని మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో, కానీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది మాత్రమే మనం షేర్ చేస్తున్నాము. దీంట్లో మనం చూసామంటే కనుక ఎస్పెషల్లీ దీంట్లో క్వాజై బ్యాలిస్టిక్ కేపబిలిటీ అని చెప్పారు. అంటే దీన్ని మరి డైరెక్ట్ గా దీన్ని క్రూజ్ మిసైల్ అని చెప్పచ్చు కదా, క్రూజ్ మిసైల్ అని చెప్పట్లేదు. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్ అని కూడా చెప్పండి. అంటే బ్యాలిస్టిక్ మిసైల్ అడ్వాంటేజెస్, క్రూజ్ మిసైల్ అడ్వాంటేజెస్ రెండు కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. మామూలుగా మనం బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, అది మనం ఏదో రాయి వేస్తే ఎలా వెళ్తుందో అలా వెళ్ళి మళ్ళీ అది గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి డైరెక్ట్ గా పడిపోయేది బ్యాలిస్టిక్. క్రూజ్ మిసైల్ అన్నది నావిగేట్ చేయగలదు, అది ముందు వెనకాల పక్కకి వెళ్ళడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈ రెండు కాకుండా దీన్ని క్వాజై బ్యాలిస్టిక్ అన్నది. అంటే ఇది ఆకాశంలోకి వెళుతుంది, కిందికి వచ్చేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క కేపబిలిటీని పుంజుకుంటుంది, కానీ దాని టర్మినల్ ఫేజ్ లో మళ్ళీ దాన్ని మనం కావాలంటే దాన్ని నావిగేట్ కూడా చేయొచ్చు. అంటే అది డైరెక్ట్ గా టార్గెట్ మీద పడకుండా ఎక్కడో కిందికి వచ్చేసి రెడార్ కి చిక్కకుండా గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ వెళుతుంది, నావిగేట్ చేయొచ్చు. అంటే ఈ బ్యాలిస్టిక్ స్పీడ్ కి థ్రస్ట్ ఇస్తాం మనం. బ్యాలిస్టిక్ స్పీడ్ లో ఎంత ఫాస్ట్ గా వచ్చిందో బహుశా Mach 2.5 లో వచ్చి ఉండొచ్చు. దానికి మళ్ళీ బూస్టర్స్ పెట్టి దాన్ని ఇంకా స్పీడ్ పుంజుకునేలాగా చేసి దాన్ని గైడ్ చేసి దాన్ని క్రూజ్ మిసైల్ లాగా వెళ్ళి పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొడుతుంది. సో నార్మల్ గా బ్యాలిస్టిక్ మిసైల్ అయితే కనుక ఎస్టిమేట్ చేయొచ్చు, సింపుల్ మ్యాథమెటిక్స్. ఈ స్పీడ్ లో ఇంత దూరం నుంచి వస్తుంది అంటే కనుక ఫలానా దగ్గర పడుతుంది అని చెప్పి దానికి కౌంటర్ మెషర్స్ చేయొచ్చు. దానికి ఏదైనా మనకు యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ బ్యాటరీస్ ఏదైనా కొట్టి దాన్ని కౌంటర్ చేయొచ్చు. కానీ ఇది బ్యాలిస్టిక్ మిసైల్ స్పీడ్ లో వస్తూ లాస్ట్ మినిట్ లో చేంజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. వాళ్ళ రెడార్ కంటే తక్కువ హైట్ లో వెళ్తుంది ఫస్ట్. 2 దాని లాస్ట్ మినిట్ లో మెనూవరబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా ఎక్కడ కొడుతున్నారో అని చెప్పడం చాలా కష్టం. సో అటువంటి కేపబిలిటీ దీన్ని పెట్టారు. కాబట్టి లిటరల్ గా మొత్తం దీని గురించి మనం ఒకటే వర్డ్ చెప్పాలంటే దీన్ని ఎవరు కూడా దీన్ని ఛేదించలేరు. దీన్ని కౌంటర్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ ఏదో ఫ్లూక్ లో వాళ్ళు ఏదైనా ఒక 20 బ్యాటరీలు కొడితే దాంట్లో ఒకటి ఫ్లూక్ లో తగిలితే తగలచ్చేమో అంతే, కానీ లేకపోతే మాత్రం దీన్ని కౌంటర్ చేయడం అనేది లిటరలీ ఇంపాసిబుల్. అటువంటి అస్త్రాన్ని మనం తీస్తున్నాం. అందుకే దాని పేరు ప్రళయ్ అని పేరు పెట్టారు. దాన్ని కౌంటర్ చేయడం అనేది లిటరల్ గా ఇంపాసిబుల్. ఇది 2 పాకిస్తాన్ తర్వాత మనకు చైనా, ఈ 2 దేశాలకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ మన DRDO తర్వాత మనకు టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని ఒకటి ఉన్నది మనకు.
అలాగే మనం చూస్తే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇటువంటి వాళ్ళు చాలా మంది సంస్థలన్నీ, అనుబంధ సంస్థలన్నీ కలిసి వీళ్ళు తయారు చేసినటువంటి మిసైల్ ఇది. దీంట్లో ఒక మేజర్ ఫీచర్ ఏంటంటే కనుక ఇది కంప్లీట్ గా ఇండిజినస్ టెక్నాలజీ, అంటే ఇంకెవరి మీద ఆధారపడకుండా మనమే చేయగలిగాం. రెండవది కౌంటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మెజర్స్ ఉన్నాయి, అంటే దీని ఎలక్ట్రానిక్ జామింగ్ చేయలేనటువంటి టెక్నాలజీని పెట్టారు. మూడవది మన నావిగేషన్, అంటే మన నావిక్ కావచ్చు లేదా మన ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా వెళ్ళేటువంటి భారత టెక్నాలజీతో కాబట్టి ఎవరు దీన్ని హ్యాక్ చేయరు. అటువంటివన్నీ దీంట్లో పెట్టి మనం కొడుతున్నాం. దీన్ని అఫ్ కోర్స్ ఇది వాళ్ళ ఎనిమీ టార్గెట్స్ లో మనం చూస్తే కనుక వాళ్ళ బంకర్స్ కానీ, వాళ్ళ రెడార్స్ కానీ, వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ కానీ, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, లేదా మిసైల్ సైలోస్ కానీ, ఫ్యూయల్ డంప్స్ కానీ, ఇటువంటి స్పెసిఫిక్ టార్గెట్స్ మీద మనం కొట్టగలము. అటువంటిది మనం ఒక ఏంటంటే దాని ఒక టాక్టికల్ ఒక అస్త్రం కింద మనం దాన్ని తీసుకోవచ్చు. అది స్ట్రాటజిక్ వెపన్ కాదు, టాక్టికల్ వెపన్ ఇది. వార్ ఫీల్డ్ అటాక్ వెపన్ ఇది. మనకు డిఫెన్సివ్ వెపన్స్ ఉంటాయి, అటాక్ వెపన్స్ ఉంటాయి. దీన్ని అటాక్ వెపన్ కేటగిరీలో వేసుకోవాలి మనము. కాబట్టి ఇది ఎనిమీ టార్గెట్స్ ని ధ్వంసం చేయడానికి వాడేటువంటి అస్త్రం కింద మనం భావించాలి. ప్రళయం సృష్టిస్తుంది అంటే అది దాని అర్థం. అది దాన్ని కంప్లీట్ గా ఎనిమీ టార్గెట్స్ లో మనం కొడితే కనుక ఒకటి వాళ్ళు దాన్ని కౌంటర్ చేయలేరు, రెండు స్పెసిఫిక్ టార్గెట్స్ ని మనం కంప్లీట్ గా టేక్అవుట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళ కేపబిలిటీ నిర్వీర్యం చేయొచ్చు. అన్నిటికంటే క్రూషియల్ దీంట్లో ఏంటంటే మరి ఆల్రెడీ మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, బ్రహ్మోస్ మిసైల్ ఉండగా మళ్ళీ ప్రళయం ఎందుకు చేశారు ఈ ప్రశ్న అడగచ్చు. ఎందుకంటే బ్రహ్మోస్ కూడా రమారం ఇచ్చే రేంజ్ ఉంటుంది, 300 to 500 కిలోమీటర్ రేంజ్ లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ వచ్చేసి 800 కిలోమీటర్స్ వెళ్తుంది, కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా 300 to 500, 600 కిలోమీటర్ రేంజ్ లోనే ఉన్నాయి. మరి ప్రళయ అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక ప్రళయ కాస్ట్ ఎఫెక్టివ్, బ్రహ్మోస్ కంటే కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ప్లస్ ఇది ఇప్పుడు మనం చేసినటువంటి టెస్ట్, అఫ్ కోర్స్ తర్వాత కూడా ఎన్హాన్స్మెంట్స్ రాబోతున్నాయి. మల్టీ లేయర్డ్ మనకు ఉన్నటువంటి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో థ్రెడ్స్ కి కొన్ని దగ్గర బ్రహ్మోస్ ఉపయోగించాల్సి వస్తుంది, కొన్ని దగ్గర ప్రళయం ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర పెట్టుకుంటున్నాం మనం. ఆ దృష్ట్యా ఈ ప్రళయ టెస్ట్ అన్నది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. రైట్ సార్, ఒక చిన్న డౌట్ ఇంకా మీరు ఎంత చెప్పినా ఒక్కసారి మీరు లాస్ట్ వీక్ కవర్ చేసిన దాన్ని దీన్ని క్లబ్ చేసి చూస్తే కనుక సార్, లాస్ట్ వీక్ మీరు చెప్పిన దాంట్లో ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ని వీళ్ళు టెస్ట్ చేశారు. నిజానికి ఆకాష్ ప్రైమ్ వీళ్ళ దగ్గర ఉన్న లాంగెస్ట్ వర్షన్ది కాదు, ఆకాష్ ఎన్జీ ఉంది, కానీ ఆకాష్ ప్రైమ్ టెస్ట్ చేశారు. దాని తర్వాత అగ్ని ఉంది, అగ్ని కూడా వీళ్ళు లాంగెస్ట్ది ఏదైతే వెళ్తుందో వీళ్ళు దాన్ని టెస్ట్ చేయలేదు, షార్టెస్ట్ వర్షన్ చేశారు. సేమ్ విత్ పృథ్వీ. ఆస్ట్రా కూడా వాళ్ళ దగ్గర ఉన్న థర్డ్ వర్షన్ ఏదైతే ఉందో గాంధీవ్ కాకుండా ఫస్ట్ వర్షనే టెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రళయ్, వీళ్ళు షార్ట్ రేంజ్వి పాకిస్తాన్ సైడ్ కాకుండా చైనా సైడ్ టెస్ట్ చేస్తున్నారు సార్. ఎస్పెషల్లీ మునీర్ ఇప్పుడు చైనా వెళ్ళొచ్చిన తర్వాత ప్రళయ్ షార్ట్ రేంజ్ అని టెస్ట్ చేయడం అనేది ఒక మెసేజ్ అనుకోవచ్చా ఇద్దరికి? అఫ్కోర్స్ తప్పకుండా ఈ రెండు థియేటర్స్ లో కూడా వాడడానికి మనం పెట్టుకుంటున్నాం. ప్రళయ్ ఇందాక చెప్పినట్టు చాలా మనకి గతంలో ఉన్నటువంటి మనకు అన్నిటికంటే చాలా దూరం కొట్టగలిగినటువంటి మిసైల్స్ కాదు, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ ఉన్నా కూడా మళ్ళీ మనం రీటెస్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అగ్ని ఉంది, అగ్ని 5,000 నుంచి 8,000 కిలోమీటర్ దాకా కొట్టచ్చు అని చెప్పి అందరూ అంటున్నారు. దాంట్లో కూడా మల్టిపుల్ రీ ఎంట్రీ కొట్టగలిగినటువంటి దాంట్లో మల్టిపుల్ మిసైల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. రమారమి 10 మిసైల్స్ ఉంటాయి MIRV టెక్నాలజీలో కొట్టగలరు. కానీ దానిని మీడియం రేంజ్ లో మనం దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేయబోతుంది. ఎందుకు? దాన్ని బంకర్ బస్టర్ బాంబ్ గా వాడబోతుంది. అమెరికా ఏంటంటే బంకర్ బస్టర్ బాంబ్ ని ఫ్లైట్ లో B-2 బాంబర్ లో తీసుకొచ్చి దాన్ని డిప్లాయ్ చేస్తున్నారు. మనకు అటువంటి కెపబిలిటీ లేదు, మన దగ్గర అటువంటి ఎయిర్క్రాఫ్ట్ లేదు. కాబట్టి మిసైల్ రూపేణ కొట్టబోతుంది. కాబట్టి దాని యొక్క లోపల ఉన్నటువంటి వెపనరీ ఏదైతే ఉంటుందో ఇంకా చాలా బరువు ఉన్నటువంటి వెపనరీ పెడుతుంది. దాని బరువు పెరిగేసరికి దూరం ఎక్కువ వెళ్ళలేకపోవచ్చు. తక్కువ బరువు ఉంటే కనుక చాలా దూరం వెళ్ళచ్చు. సపోజ్ 8,000 కిలోమీటర్లు బీజింగ్ ఎక్కడ కొట్టాలంటే కనుక మనం బహుశా దాన్ని ఏదో 700 1,000 కిలోగ్రామ్స్ ఉన్నటువంటి మెటీరియల్ పెట్టి పంపించవచ్చు. బట్ వేరే పాకిస్తాన్ లోనో లేదా మన టిబెట్ లోనో ఉన్నటువంటి టార్గెట్స్ కొట్టాలనుకున్నప్పుడు దాంట్లో వెయిట్ ఎక్కువ పెడతాము, అదే కేపబిలిటీని తక్కువ డిస్టెన్స్ లో కొడతాం. కాబట్టి మనం ఇటువంటి యొక్క మ్యానిపులేషన్స్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడాను షార్ట్ రేంజ్ మిసైల్స్ మీద, మీడియం రేంజ్ మిసైల్ మీద ఎక్కువ ఫోకస్ మనకు కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో. వాటిని అడిషనల్ పవర్, అడిషనల్ ఎన్హాన్స్మెంట్, మోస్ట్ క్రూషియల్ ఇండిజినస్ నావిగేషన్, అంటే మన దేశంలో ఉన్నటువంటి నావిగేషన్ మనం వాడుకుంటున్నాం.
మన నావిక్ కావచ్చు, లేదా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుకుంటున్నాం, ఇంకోరి మీద డిపెండ్ అవ్వకుండా. ఈ రోజు మనం చూసాం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కంప్లీట్ గా చైనీస్ నావిగేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. చైనా శాటిలైట్ టెక్నాలజీ వాళ్ళ ఇమేజ్ ఇస్తేనే వాళ్ళు కొట్టగలిగారు. రేపటి రోజు చైనా కనుక వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా, లేదా భారతదేశం చైనీస్ సిగ్నల్స్ మనం జామింగ్ చేసేటువంటి కేపబిలిటీ మన దగ్గర వచ్చినా పాకిస్తాన్ పని ఏమవుతుంది. కాబట్టి అదే పరిస్థితి మనమే కూడా ఉండొచ్చు కదా. రేపు జీపీఎస్ మనకు లేటెన్సీ వాడు పెంచారంటే ఏమవుతుంది, మనం ఒక నానో సెకండ్స్ లో మనం కొట్టాలి, దాన్ని లేటెన్సీ పెంచి జీపీఎస్ మనకు సిగ్నల్స్ కనుక డిలీట్ చేయగలిగితే మనం డిసడ్వాంటేజ్ లో ఉంటాం. కాబట్టి మన టెక్నాలజీ, మన నావిగేషన్ ప్లస్ గతంలో ఉన్న అస్త్రాలని కొత్త టాస్క్ ఏదైనా టార్గెట్స్ డిఫరెంట్ గా కొట్టడానికి కోసం అని చెప్పి మనం దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్న అస్త్రాలని మళ్ళీ చేస్తున్నాం. అది మనం చూస్తున్నటువంటి ఒక ట్రెండ్ చూస్తున్నాం ఈ దేశం. అందుకని రెండు దేశాలకి సందేశం, చైనాకి కావచ్చు లేదా పాకిస్తాన్కి కావచ్చు. అఫ్ కోర్స్ మనకు అన్ని 3 వర్షన్స్ కూడా వస్తాయి మనకు. ప్రస్తుతానికి ఇవి క్యానిస్టరైజ్డ్ ప్రళయం అనేది క్యానిస్టరైజ్డ్, మనకు ఒక ట్రక్ లాంటి దాంట్లో పెట్టి తీసుకెళ్ళొచ్చు, అది మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మన శత్రువు డిటెక్ట్ చేసి దాని మీద కాన్ఫర్మేషన్ చేసేంత లోపల అక్కడ ట్రక్ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. రేపు ఇదే నేవల్ వర్షన్ రావచ్చు, తర్వాత దాన్ని మనం ఎయిర్ ఫోర్స్ వర్షన్ కూడా రావచ్చు. కాబట్టి ఒకసారి టెక్నాలజీ అంతా ఉన్న తర్వాత దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తాము, ఎక్కడి నుంచి దాన్ని ఫైర్ చేస్తాము అన్నది వేరియంట్స్ తర్వాత క్రమేపీ తీసుకురావచ్చు. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మనం అన్ని కూడాను మీడియం అండ్ షార్ట్ రేంజ్ మాత్రమే మనం ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం. ఈవెన్ ద హైయెస్ట్ అగ్ని 5 కూడా షార్ట్ రేంజ్ లో మనం ఎటువంటి డివస్టేషన్ తీసుకురాగలం చూస్తున్నాం. బంకర్ బస్టర్ బాంబ్ యొక్క కెపాసిటీకి రమారమి 10 రెట్ల ఇంపాక్ట్ ఉండబోతోంది అగ్ని 5. ఎందుకంటే అంత దూరం కాకుండా 2000 కిలోమీటర్స్ కొడతాం, 5000 కిలోమీటర్స్ వెళ్లకుండా 2000 కిలోమీటర్స్ కొట్టగలం. అందుకనే ప్రళయ్ కావచ్చు, మనకు చూస్తున్నటువంటి లాస్ట్ టైం టెస్ట్ అయినటువంటి అగ్ని, పృథివీ, మనకు తర్వాత అస్త్ర, ఇవన్నీ కూడా మళ్ళీ మనం రీఇంటగ్రేట్ చేస్తున్నాము. మళ్ళీ వాటిని కొత్త యాంగిల్ లో చూడడం అనేది ఇప్పుడు మొదలుపెట్టాం. రైట్ సార్, ఇప్పటి వరకు మీరు మొత్తం మిసైల్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్, ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ గురించి చెప్పారు. భారత్ ఇప్పటివరకు ఇలాంటివే కాకుండా ఇటీవల ఒక ప్రయోగం చేసింది సార్, యాజ్ యూజువల్లీ సక్సెస్ఫుల్ అయింది. కానీ ఈసారి వాళ్ళు టెస్ట్ చేసిన మిసైల్ ఏదైతే ఉందో అది యుఏవి లాంచ్డ్ అంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రళయ్ లేకపోతే అగ్ని, పృథ్వీ ఏవైతే చెప్పారో ఈ మిసైల్స్కి యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇది ఆఫ్ కోర్స్ దాని పేరే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే యుఏఈ డ్రోన్స్ అంటాం కదా, వాటి లాంచ్ చేయగలిగినటువంటి ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వర్షన్ 3 అంటారు దాన్ని. దాని పేరు పెట్టారు V3 అని పేరు పెట్టారు, ULPGM. ఇది కర్నూలులో మనకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకు ఒక రేంజ్ ఉన్నది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ మనం గతంలో కూడా టెస్ట్ చేసాం. మనం అక్కడ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి, అంటే టేక్ ఆఫ్ చేసి మళ్ళీ ల్యాండ్ అవ్వగలిగినటువంటి, మనిషి లేకుండా ఉన్నటువంటివి మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం. అదే రేంజ్, అక్కడే రేంజ్ లో మనం దీన్ని కూడా వాడాము, ULPGM ని వాడాము. కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ అని ఉన్నది, అక్కడ వాడాము. అఫ్కోర్స్ దీని డీటెయిల్స్ అన్ని చాలా క్లాసిఫైడ్ గా ఉన్నాయి. మనకు తెలిసినంత మటుకు ఇది ఒక డ్రోన్ లో ఒక మిసైల్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాం. గతంలో మనం ఎయిర్ టు ఎయిర్ కానీ ఎయిర్ టు సర్ఫేస్ కానీ కొట్టవలసిన మిసైల్స్ ని ఎక్కడ తీసుకెళ్లేవాళ్ళు, ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకెళ్లేవాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్ కాకుండా ఇప్పుడు డ్రోన్స్ లో తీసుకెళ్తాం. మామూలుగా డ్రోన్స్ ఏం చేస్తున్నాయంటే అవి మ్యూనిషన్ క్యారీ చేస్తాయి, దాంట్లో బాంబులు ఉంటాయి లేదా గ్రానైట్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళి డ్రాప్ చేస్తాయి. అలా కాకుండా ఇది కూడా చాలా దూరంగా ఉండి ఇక్కడి నుంచి ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ కొట్టాలి. అంటే దీంట్లో ఒకటి మిసైల్ షూట్ చేయడం, ఒకటి 2 ప్రెసిషన్ గైడెడ్. ఈ పదాలు చాలా కీలకమైనది. అంటే ఎక్కడ కొట్టాలో పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగింది గైడెడ్. అంటే దాన్ని గైడ్ చేయొచ్చు. సపోజ్ అక్కడ మనకు శత్రువు యొక్క ఏదో మిసైల్ ట్రక్ వెళ్తోంది, దాన్ని కొట్టాలి. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ మీద ఒక మిసైల్ మౌంట్ చేసి మనం పంపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొట్టేసరికి కోసం అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళ ట్రక్ అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. దాని కాబట్టి దాన్ని గైడ్ చేస్తాం, ప్రెసిషన్ గైడ్ చేస్తాం. అంటే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ ఏది ఉందో, దాని రడార్ సిగ్నేచర్ ఏది ఉందో దాన్ని లాక్ చేసి దీనికి కొడతాం. అంటే మిసైల్ దాన్ని ఫైర్ చేసే టైంకి అది వెళ్ళిపోతుందంటే దాన్ని చేసి వెళ్ళి దాన్ని కొడుతున్నాను. కాబట్టి అటువంటి కేపబిలిటీ మనం డ్రోన్స్ లో కూడా పెడుతున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండేది కాకుండా డ్రోన్స్ లో పెడుతున్నాం. ఇది ప్రపంచంలో చాలా తక్కువ మంది దగ్గర ఇటువంటి కేపబిలిటీ ఉన్నది, దాన్ని మనం మాస్టర్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేసే దిశగా. 2 రిస్క్. గతంలో మనకు అభినందన్ లాంటి వాళ్ళు దొరికిపోవడము, నచికేత్ లాంటి వాళ్ళు దొరికిపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులు గురయ్యారు గతంలో.
మనుషుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా జన నష్టం ప్రాణ నష్టం జరగకుండా టెక్నాలజీని వాడుకొని కొట్టే దిశగా మనం ఇటువంటి టెస్ట్లన్నీ ఇటువంటి కొత్త కొత్త అస్త్రాలన్నీ తీసుకొస్తున్నాము. దాని దిశగానే మన యుఏవిలో డ్రోన్స్ లో మిసైల్స్ పెట్టి ప్రెసిషన్ తోటి గైడ్ చేసి కొట్టగలిగిన కెపాసిటీ మనం తెచ్చుకున్నాము. అది మన కర్నూలులోనే టెస్ట్ అయింది. కాబట్టి అక్కడ దాన్ని ఇన్వాల్వ్ అయినటువంటి సైంటిస్టులు, దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ క్యాప్టెన్స్ వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు 2 అనౌన్స్మెంట్స్ చేశారు. ఆర్మీకి సంబంధించి ఒక బ్రిగేడ్, ఒక బెటాలియన్ కొత్తవి స్టార్ట్ చేస్తున్నామని. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మన ఆడియన్స్ అసలు బ్రిగేడ్ అంటే ఏంటి, బెటాలియన్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఇవి కొత్తవి లాంచ్ చేయడం వల్ల ఇప్పుడు ఆర్మీకి వచ్చే చేంజ్ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనకు బెటాలియన్స్ అన్నవి చిన్న అంటే కూటమిలు అనమాట. తక్కువ మంది సైనికులతో ఉన్నటువంటి ఒక కూటమిని బెటాలియన్ అంటారు. ఇటువంటి కొన్ని బెటాలియన్ కలిస్తే మనకు బ్రిగేడ్ అవుతుంది. బ్రిగేడ్ అనేది పెద్ద కూటమి. ఇంకా ఇన్ఫాక్ట్ బెటాలియన్ కంటే కూడా తక్కువ ప్లటూన్స్ అంటారు. ప్లటూన్స్, బెటాలియన్ తర్వాత బ్రిగేడ్స్. సో బ్రిగేడ్ తర్వాత మన కంపెనీ ఉంటుంది, సో డివిజన్ ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద ఫార్మేషన్స్ అవన్నీ కూడా. కానీ బేసిక్ వచ్చి ప్లటూన్ తర్వాత మనకు బెటాలియన్ ఉంది. బెటాలియన్ అనేది చిన్నది కాబట్టి దానికి మనం భైరవ్ అని చెప్పి ఒక ప్లటూన్ ని మనం తయారు చేస్తున్నట్టు జనరల్ ఉపేంద్ర ద్వివేది అనౌన్స్ చేశారు. కార్గిల్ విజయ్ దివస్ ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అనౌన్స్ చేశారు. ఆయన భైరవ్ అన్న పేరు పెట్టారు. భైరవ్ అన్న బెటాలియన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. మనకు ఆర్మీలో చాలా డివిజన్స్ ఉంటాయి. అంటే మనకు ఆర్టిలరీ డివిజన్ ఉంటుంది, అలాగే ఆర్మర్డ్ డివిజన్ ఉంటుంది, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అని వేరే ఉంటుంది, అలాగే ఎయిర్ డిఫెన్సెస్ కావచ్చు. ఇలా చాలా దాంట్లో ఉంటుంది అనమాట. అంటే కమ్యూనికేషన్స్ డివిజన్ వేరే ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కాబట్టి మల్టిపుల్ డివిజన్స్ ఉన్నవన్నీ కూడా ఇంటగ్రేట్ చేస్తున్నారు. అంటే ఈ భైరవ్ అన్న బెటాలియన్ కావచ్చు, లేదా ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో రుద్ర అన్న బ్రిగేడ్ కావచ్చు. వీళ్ళిద్దరికి కూడా ఏం చేస్తారంటే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. గతంలో మనకు ఆర్టిలరీ డివిజన్ సపరేట్ గా ఉంది. అలా కాకుండా ఆర్టిలరీ డివిజన్ కావచ్చు, కమ్యూనికేషన్ డివిజన్ కావచ్చు, మెకనైజ్డ్ డివిజన్ కావచ్చు, ట్యాంక్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి భైరవ్ అన్న బెటాలియన్ లో, రుద్ర అన్న బ్రిగేడ్ లో రెండిట్లో పెడతారు. భైరవ్ అన్న పేరు చాలా చిన్న టీంకి ఎందుకు పెట్టారంటే వీళ్ళ టాస్క్ ఏంటంటే ఎనిమీ లైన్స్ లోపలికి చాలా దూరంగా చొచ్చుకుని పోయి మనకు వెపన్స్ తోటో లేదా మిసైల్స్ తోటో ఫైరింగ్ తోటో జరగనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేసి రావడానికి కోసం అని చెప్పి వాడేటువంటి ఈ బెటాలియన్ భైరవ్ అని పెట్టారు. మామూలుగా మనం ఏంటంటే సైన్యం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం షెల్లింగ్ చేస్తాం, బాంబులు కొడతాం. బాంబుల అటాక్ తర్వాత అక్కడ కొంత మనకు పరిస్థితి నార్మలైజ్ అయింది అనగానే మన ట్యాంక్స్ వెళ్తాయి. ట్యాంక్స్ వెళ్ళి ఇక్కడ మిగిలిన ఏముంటే దాన్ని అన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. దాని వెనకాల మన ఇన్ఫెంట్రీ యాక్చువల్ మన సైనికులు వెళ్తారు. కానీ ముందర మన సైనికులు వెళ్ళరు. కాబట్టి ఇన్ని ఫేజెస్ లో జరిగిన తర్వాతనే మన సైనికులు వెళ్తారు. ఇది నార్మల్ ట్రెడిషనల్ వే ఆఫ్ యుద్ధం. అలా కాకుండా ఇప్పుడు భైరవ్ అన్న బెటాలియన్ ఏం చేస్తుందంటే వీళ్ళకు ఒక మెరుపు దాడి లాగా శత్రువుల యొక్క స్థావరాల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మెయిన్ అసెట్స్ ని నిర్వీర్యం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది వెళ్ళట్టు. నార్మల్ గా గ్రౌండ్ ని మన సైన్యం పెట్టిందంటే గ్రౌండ్ హోల్డ్ చేస్తారు, దాన్ని వదలరు, అక్కడే ఉంటాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ 1971 యుద్ధంలో ప్రమాణమే 15,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తానీ పంజాబీ టెరిటరీ మన అధీనంలో ఉంది. అఫ్కోర్స్ షిమ్లా అగ్రిమెంట్ లో దాన్ని రిటర్న్ చేసాం మనం. అదే మనకు పార్లమెంట్ లో కూడా దాని గురించి బాగా చర్చ జరుగుతుంది. కాబట్టి మన సైన్యం పెట్టి దాని టెరిటరీని హోల్డ్ చేస్తారు. కానీ భైరవ్ బెటాలియన్ హోల్డ్ చేయరు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ టాస్క్ చేసి కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అది వాళ్ళకి ఇచ్చినటువంటి మెయిన్ టాస్క్. వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చర్ మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర. బెటాలియన్ కావాల్సినటువంటి ఫైర్ పవర్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఇతరత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కావచ్చు, యుఏవి కావచ్చు, వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ కూడా ఇంటగ్రేటెడ్ గా ఆ బెటాలియన్ ఉండబోతుంది. ఒక కంబైన్డ్ ఒక ఫోకస్డ్ టీమ్ గా తయారవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే రుద్ర బ్రిగేడ్ కూడా ఇది కూడా కంప్లీట్ ఇవన్నీ కూడా దాంట్లో కలిసి వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అఫ్ కోర్స్ ఇది పెద్ద ఫార్మేషన్, వీటికంటే పెద్ద ఫార్మేషన్. అది మన సరిహద్దుల్లో ఎస్పెషలీ పాకిస్తాన్ తర్వాత మనకు టిబెట్ సరిహద్దులో 2 ప్రాంతాల్లో కూడా ఈ రుద్ర బ్రిగేడ్స్ తర్వాత భైరవ్ బెటాలియన్స్ మనం పెట్టబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేసి కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇప్పుడు ఉన్న వాటినే మనం మళ్ళీ రీషేప్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం, మనము త్రివిధ దళాలు కలిసి పోరాటం చేయడం మనం చూసాం. చాలా ఐకానిక్ ఫోటోగ్రాఫ్ ఏంటంటే ఈ ముగ్గురు చీఫ్స్ కూడాను ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ముగ్గురు కూడా ఒక సిచ్యువేషన్ రూమ్ లో వాళ్ళు స్క్రీన్స్ చూస్తున్నారు. మామూలుగా యుద్ధం అయితే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఉండి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉండాలి,
వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా ముగ్గురు ఒకటే దగ్గర ఉన్నారు. అంటే టెక్నాలజీ టేక్ ఓవర్ చేసి టెక్నాలజీ నిర్ణయిస్తుంది ఎవరు కొట్టాలి, దేని కొట్టాలి, ఎటువంటి అస్త్రాలు వాడాలి అది నిర్ణయించింది. కాబట్టి ఇక్కడ కూడా టెక్నాలజీ పరంగా వీళ్ళు యుద్ధం చేయడానికి ఇంటగ్రేషన్ కోసం చేస్తున్నారు. అఫ్ కోర్స్ దీంట్లో ఎయిర్ ఫోర్స్ తర్వాత నేవీ ఇంటగ్రేషన్ కాదు, ఆర్మీలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆర్మీలోనే ఒక నూతనత్వం తీసుకొచ్చి ఒక చాలా ఫోకస్డ్ గా ఈ రెండు కూడాను ఈ రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్ ఈ రెండు చేయడం అన్నది మన సైనిక చరిత్రలో ఒక కీలకమైనటువంటి రిఫార్మ్ కింద మనం భావించాలి. దీని ఆధారంగా రేపటి రోజు మనకు యుద్ధం అంటూ జరిగితే కోల్డ్ స్టార్ట్ పాలసీ అని గతంలో పెట్టేవాడు, అటువంటివన్నీ కూడా చేయొచ్చు. భైరవ బెటాలియన్ చొచ్చుకుపోయి అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేసి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ రన్వేస్ కానీ వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కానీ వీటిని మనం బ్లాక్ చేసి రాగలిగాం. బహుశా కొన్ని ప్రాంతాల్లో మనం ఎయిర్ పవర్ మనకు ఉపయోగించలేనటువంటి ప్రాంతాలు ఉండొచ్చు, అక్కడికి వీళ్ళు వెళ్ళి దాన్ని ఏం చేయాలో చేసి వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళ సప్లై లైన్స్ కట్ చేయడం కావచ్చు, వాళ్ళ అడ్వాన్స్ మూవ్మెంట్స్ ని ఆపడం కోసం అని చెప్పి వాళ్ళ బ్రిడ్జ్లు వీటిని ధ్వంసం చేయడం కావచ్చు, లేదా వాళ్ళకి ఇతరత్ర సప్లై స్ట్రక్చర్స్ ని కట్ చేయడం కావచ్చు. ఇటువంటివి ఒక క్విక్ యాక్షన్ ఫోర్స్ గా వెళ్ళి వీళ్ళు భైరవ బెటాలియన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. నెక్స్ట్ రుద్ర బ్రిగేడ్ కూడా పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకోగలిగినటువంటి ర్యాపిడ్ అన్ని కంప్లీట్ ఇంటగ్రేటెడ్ ఫోర్స్ గా వాళ్ళు వెళ్ళబోతున్నారు. చాలా కీలకమైన డెసిషన్ ఆయన జనరల్ ద్వివేది ఇచ్చింది ఏంటంటే ప్రతి ప్లటూన్ కి కూడా యుఏఈ సపోర్ట్ ఉండబోతోంది అంటారు. అంటే లోయెస్ట్ ర్యాంక్ మన ఆర్మీలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడాను డ్రోన్స్ యుఏఈ సపోర్ట్ ఉండబోతుంది. యుఏఈలో ఏంటి రెండు ఉంటాయి, దాంట్లో ఒకటి మనం డిఫెన్సివ్ పోస్చర్, మన మీద వాడు దాడి చేస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయడం, రెండు ఆఫెన్సివ్ పోస్చర్, వెళ్ళి వాడిని ఎలా కొట్టి రావడం, ఈ రెండు ఒకటి. మూడవది ఇంటెలిజెన్స్ రికగ్నైజెన్స్ అండ్ సర్వేలెన్స్, ఐఆర్ఎస్ అంటాం కదా, అది మన డ్రోన్స్ వెళ్ళి చూడడము, అక్కడ ఏం జరుగుతుంది శానిటైజ్ చేయడము, తీసుకురావడం. సో ఈ యాక్షన్స్ అన్ని కూడా ప్రతి ప్లటూన్ లో ఉండబోతున్నాయని చెప్పారు. కాబట్టి ఎంత మనం ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నాం. లేకపోతే గతంలో ఏం చేసేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి సైన్యం వెళ్ళినప్పుడు అక్కడ వెనకాల ఆర్టిలరీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాడు, పలానా దగ్గర మీరు కోఆర్డినేట్ మీరు శానిటైజ్ చేయండి, ఫైరింగ్ చేయండి అంటే వీళ్ళు ఫైర్ చేస్తారు. ఇంకెవరికో ఆర్మర్డ్ కోర్ ఉంటుంది, వాళ్ళకి చెప్పి మీరు పలానా దగ్గరికి వెళ్ళి మీరు తీసుకువెళ్ళండి, మీరు ఆర్మర్ వెహికల్స్ అన్ని తీసుకువెళ్ళండి అని చెప్పేవాడు. ట్యాంక్ కాంటింజెంట్ కి మీరు పలానా దగ్గర వెళ్ళండి, ఇవన్నీ కూడా చెప్పేవాడు, మనుషులు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్లానింగ్ చేసుకొని అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, ఈ బెటాలియన్స్ బ్రిగేడ్స్ కంప్లీట్ ఇంటగ్రేటెడ్ ఉంటుంది కాబట్టి కలిసికట్టుగా వెళ్ళి కొట్టగలిగినటువంటి దిశగా ఆర్మీలో రెఫర్మేషన్ తీసుకొచ్చారు. అది చాలా పెద్ద విషయం. ఇది రేపటి రోజు మనకు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ వచ్చినా కానీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ ఫైటింగ్ ఫోర్స్ గా మన శక్తిని తయారు చేసుకుంటున్నాము. దీని తర్వాత నెక్స్ట్ ఇంటగ్రేషన్ మనకి ఎయిర్ ఫోర్స్ తోటి నేవీతో ఉండబోతోంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంటగ్రేషన్ జరుగుతుంది. ముందు ఆర్మీలో రిఫర్మేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వాళ్ళతో ఇంటగ్రేట్ చేయడం చాలా సునాయాసంగా చేయొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా ఈ రుద్ర బ్రిగేడ్ కానీ భైరవ బెటాలియన్ కానీ ఒక గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. మన సైన్యాన్ని, మన ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక అదాని ఆర్టిలరీ షెల్స్ వాళ్ళు ఒక రికార్డ్ సృష్టించారని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసిన చాలా వాటిల్లో ఒకటి ఏంటి అంటే కేవలం పిఎస్యూస్ ప్రభుత్వ రంగ సంస్థల మీదే ఆ భారం పడితే కనుక చాలా డేంజర్, ప్రైవేట్ వాళ్ళు కూడా రావాలి, అది కూడా ఇండియన్సే రావాలి అని. అలాంటి టైంలో అదానిది ఇది రావడం అనేది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చా? వేరే కంపెనీస్ కూడా ఈ ఆర్టిలరీ షెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక బూస్ట్ వస్తుంది అనుకోవచ్చా సార్? తప్పకుండా. మనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆర్టిలరీ, ఈ బొంబార్డ్మెంట్స్ ఇవన్నీ అక్కర్లేదు. కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చేసాయి, ఇంకేవో మన దగ్గర హైపర్సానిక్ మిసైల్స్ వచ్చేసాయి. కాబట్టి ఇంక వీటితో ఏం పని లేదు అనుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు సమాధానం మనం చూస్తున్నాం. యుక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ హమాస్ సంబంధించింది కావచ్చు. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా నిజానికి పాకిస్తాన్ షెల్లింగే చేసింది. ఎవరైతే కశ్మీర్ లో పోయారో వాళ్ళందరూ షెల్లింగ్ లో వాళ్ళు పోయిన వాళ్ళే, కామన్ పీపుల్, సివిలియన్స్. కరెక్ట్. కాబట్టి అది కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. ఇప్పటికి కూడా మనకు గన్ పవర్ అన్నది, ఆర్టిలరీ పవర్ అన్నది చాలా కీలకమైంది. ఈ రోజు ఏమైందంటే కనుక మొత్తం వెస్ట్ కూడా మనకు నేటో కావచ్చు, అమెరికా, నేటో, యూరోపియన్, ఇవన్నీ కూడా యుక్రెయిన్, వీళ్ళందరూ కూడా ఈ షెల్స్ తక్కువైపోయి చాలా సఫర్ అయ్యారు. రష్యాతో యుద్ధం చేశారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, పాకిస్తాన్ నుంచి కొనుక్కున్నారు. పాకిస్తాన్ తయారు చేసి అవి యూకేకి అమ్మితే యూకే దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసి, అఫ్ కోర్స్ మెజారిటీ అంతా కూడా యుక్రెయిన్కి ఇచ్చారు.
కానీ అది మళ్ళీ ఇజ్రాయెల్ కూడా కొంత ఇచ్చారు. అంటే చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ కి పాకిస్తాన్ కి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు, డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. కానీ పాకిస్తానీ షెల్స్ ని ఇజ్రాయెల్ హమాస్ వ్యతిరేకంగా వాడింది. కాబట్టి ఈ రోజు ఈ 155mm కావచ్చు, 102mm కావచ్చు, బేసిక్ అమ్యూనిషన్, ఆర్టిలరీ అమ్యూనిషన్ ప్రపంచంలో షార్టేజ్. ఈ రోజు అమెరికా దగ్గర విపరీతమైన షార్టేజ్. వాళ్ళందరూ కూడా యుక్రెయిన్ కి ఇచ్చేయడంతో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్రాగ్ ఆన్ అయ్యేసరికి ప్రపంచంలో ఒక షార్టేజ్ వచ్చేసింది. మన దేశంలో నుంచి వాళ్ళు కొనుక్కోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం గతంలో ఏం చేసేవాళ్ళం, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. బోఫోర్స్ గన్ ఆఫ్ కోర్స్ రాజీవ్ గాంధీని అందరు తిడతారు, ఆయన చాలా కరప్షన్ జరిగి ఉండొచ్చు, జరిగిందని అనుకుందాం. ఎందుకంటే అప్పట్లో ఏ డిఫెన్స్ డీల్ కూడా వితౌట్ కరప్షన్ ఉండేది కాదు. కానీ ఆ బోఫోర్స్ గన్సే మనకు కార్గిల్ యుద్ధంలో మనకు సహాయపడ్డాయి. ఆ బోఫోర్స్ గన్స్ ఉండడం వల్లనే ఈ 150mm గన్స్ మనం టైగర్ హిల్స్, ముష్కో వ్యాలీలు ఇక్కడంతా కొట్టాం కాబట్టి మనం వాళ్ళని డిస్లాట్ చేయగలిగాం. కాబట్టి అవి చాలా క్రూషియల్. గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాడు, స్వీడన్ నుంచో, కొరియా నుంచో, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు అలా కాకుండా మన దేశంలోనే తయారు చేసేటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం. అఫ్ కోర్స్ అవన్నీ ప్రైమరీగా మన డిఫెన్స్ పబ్లిక్ అండర్టేకింగ్ స్టేట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి టీపీఎస్యూస్ ఉంటారు కదా, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళే తయారు చేసుకునేవాడు. మొదటిసారి అదానీ డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు రాజస్థాన్ లో ఉన్నటువంటి విపరీతమైన వేడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ 155mm షెల్స్ పక్కా పర్ఫెక్ట్ గా పనిచేసే దిశగా టెస్టింగ్ చేసి ప్రూవ్ చేయగలిగారు. అంటే సైన్యం వీళ్ళు తయారు చేసినటువంటి అమ్యునిషన్ ని వాళ్ళు వాడి దాన్ని వ్యాలిడేట్ చేసి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక పెద్ద ఆపర్చునిటీ. అదాని అంటే ప్రైవేట్ రంగ సంస్థ. ఇప్పుడు వాళ్ళ కాన్పూర్ యూనిట్ లో, మనకు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి కాన్పూర్ యూనిట్ లో వాళ్ళు దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ దాని ఫస్ట్ రెసిపియంట్ మన సైన్యమే. రేపటి రోజు ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్లో పెట్టినా, చైనాతో ఏమి ఇబ్బంది వచ్చినా మనకు కావాల్సినంత అమ్యునిషన్ మనం తయారు చేసుకోగలిగిన కెపాసిటీ ఒక పబ్లిక్ సెక్టరే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా ఇవ్వబోతుంది. నెక్స్ట్ అఫ్ కోర్స్ మనం తయారు చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా మనం చేయబోతాం. రేపటి రోజు ఎక్కడ యుద్ధం, ప్రపంచంలో యుద్ధం వచ్చినా వీళ్ళు వెస్ట్ నుంచి కానీ ఇంకా ఇతరత్ర థియేటర్స్ ఇచ్చే వాళ్ళు కొనుక్కోలేకపోతే బహుశా భారతదేశం సప్లై చేయగలదు. ఆ కెపాసిటీ మనం బిల్డప్ చేసుకుంటాం. ప్రైవేట్ రంగ సంస్థలు ఆ దిశగా వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా ఆయన ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ రంగ సంస్థలు మన దేశంలో ఆత్మనిర్భర భారత దృష్ట్యా అద్భుతంగా డిఫెన్స్ ప్రొడక్షన్ చేసి మన సైన్యాన్ని సమర్థించడమే కాదు, ఎక్స్పోర్ట్ రంగంలో కూడా మనం చాలా ముందుకు వెళ్తున్నాము, ప్రపంచానికి కూడా సప్లై చేయగలిగిన కెపాసిటీ మన దేశంలో వస్తోంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అదాని చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్, ఈ సక్సెస్ అన్నది ఆ దిశగా మనం చూడాలి. అఫ్ కోర్స్ మనం డిఫెన్స్ రౌండప్ లో తరచూ చర్చిస్తున్నాం. మనము ప్రైవేట్ రంగ సంస్థలు ఏం చేస్తున్నాయి, కంపెనీల గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడుతున్నాము, ఆత్మనిర్భరత గురించి కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ దిశగా ఆ డెవలప్మెంట్ లో అదాని యొక్క సక్సెస్ ని మనం అందరం కూడాను అభినందిద్దాము. రేపటి రోజు భారత సైన్యాలు అలాగే ఇతరత్ర ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వీళ్ళు ఒక ఫోర్స్ మల్టిప్లయర్ అవ్వగలరని అదాని కంపెనీకి అలాగే మన సైన్యానికి, మన భారత ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక తేజస్ మార్క్ 1 పేలోడ్ కెపాసిటీలో ఏదైతే టెస్ట్ చేశారో దాంట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని అన్నారు. ఈ పేలోడ్ కెపాసిటీ అంటే మిసైల్స్ క్యారీ చేయడం ఒక్కటేనా సార్, లేకపోతే దీంట్లో ఇంకేమన్నా కూడా ఉంటుందా? ఒక పక్కన ఇంజిన్ డిలే అయింది, దానివల్ల ప్రొడక్షన్ డిలే అవుతుంది అని ఒక కన్సర్న్ ఎవరికైతే ఉందో అలాంటి టైంలో ఇది రావడం ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా? అంటే మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, ఫస్ట్ అది తెలుసుకుందాం. ఒక టర్మినాలజీ ఏంటంటే MTOW అంటారు. MTOW అంటే మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్. అంటే అది ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాక్సిమం ఎంత బరువు దానిలో పెట్టగలం మనము. అంటే దాంట్లో ఇంధనం కావచ్చు లేదా అస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఎంత వెయిట్ లో అది టేక్ ఆఫ్ అవ్వగలదు, వెళ్ళి పర్ఫెక్ట్ గా మళ్ళీ అది చేయవలసిన పనులన్నీ చేసి సురక్షితంగా మళ్ళీ తిరిగి రాగలదు అన్నదానికి ఒక ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కు ఒక లిమిట్ ఉంటుంది. తేజస్ కి 13.5 టన్నుల కెపాసిటీ అని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరికి నిర్ధారించారు. 13.5 టన్నుల దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా చేసిన టెస్ట్ లో 14.2 టన్నుల వరకు దాని కెపాసిటీ ఉంది అని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే దాని కెపాసిటీ మించి దాంట్లో ఇంధనం కానీ, పెట్రోల్ కానీ, లేదా దాని వెపన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలుగుతాం. అడిషనల్ కెపాసిటీ ఉండడం వల్ల దాని రేంజ్ పెరుగుతుంది.
బహుశా 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్ల దాకా వెళ్ళి పని చేసి రాగలిగినటువంటి కెపాసిటీని బహుశా 500 కిలోమీటర్ల దాకా మనం తీసుకెళ్ళగలం. లేదా దాని వెపన్స్ ఎక్కువ క్యారీ చేసిందంటే సేమ్ 300 కిలోమీటర్లోనే నార్మల్ గా వాళ్ళ పాడ్స్ లో 6-7 మిసైల్స్ తీసుకెళ్ళగలిగింది. బహుశా ఇంకా అడిషనల్ మిసైల్స్ తీసుకెళ్ళగలరు, అడిషనల్ అమ్యునిషన్ తీసుకెళ్లి డెలివర్ చేయగలిగిన కెపాసిటీ ఉండొచ్చు. ఇవి దానికి ఉన్నటువంటి అడిషనల్ బెనిఫిట్స్. దీని ఇంకా ఏంటంటే కనుక దానికి మామూలుగా మన గతంలో కూడా మనకి ఆపరేషన్ సింధూర్ కూడా చూసాం. పాకిస్తాన్ సైడ్ వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఏం చూపించారంటే మన ఒక ఫ్రాన్స్ లో తయారైనటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కింద పడిపోయింది చూపించారు. ఇదే రఫాయిల్ కొట్టామా, ఆఫ్ కోర్స్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమో రఫాయిల్ కూడా తయారుగా అవ్వకుండా ఎప్పుడో డేట్ దాని మీద ఉంది. దాన్ని అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ అంటే మామూలుగా దాని వింగ్స్ లో కానీ దాని లోపల ఫ్యూయల్ ఎంత పెట్టుకుంటామో దానికి కాకుండా అడిషనల్ గా ట్యాంక్ పెట్టి పంపించగలరు. అడిషనల్ ట్యాంక్ పెట్టారంటే దానికి నార్మల్ కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ ఎక్కువ ఫ్యూల్ తోటి వెళ్ళగలరు. రిటర్న్ వస్తున్నప్పుడో లేదా దానికి అవసరం లేనప్పుడు దాన్ని జెట్టిషనింగ్ అంటే దాన్ని కింద పడేస్తారు. ఆకాశం నుంచి దాన్ని పడేసి మామూలుగా వాళ్ళు యాక్షన్ చేసుకుని రాగలరు. కాబట్టి అటువంటి కెపాసిటీ కూడా మనం తేజస్ లో పెట్టుకోగలం. కాబట్టి నార్మల్ గా 13.5 టన్ నుంచి 14.2 టన్స్ దాకా అంటే రమారమి ఇంకా 0.7 టన్స్ దాన్ని ఎన్హాన్స్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకున్నామంటే చాలా అద్భుతమైన విషయం ఇది. దాని కెపాసిటీ రోజు రోజుకి పెరుగుతోంది, దాని యొక్క టెక్నాలజీ పెంచుకుంటున్నాం. కాబట్టి ఆ దృష్ట్యా దీని రాబోయే నెక్స్ట్ MK1A కావచ్చు లేదా వర్షన్ 2 కావచ్చు, వీటిలో ఇంకా ఎన్హాన్స్మెంట్స్ రాబోతున్నాయి. దాని కెపాసిటీ పెరగదు. దాని ఫ్యూసలాజ్ యొక్క టెక్నాలజీ పెరుగుతోంది, దాని యొక్క కెపాసిటీ పెంచుకుంటున్నాం. 2 ఉన్నటువంటి వాటిలోనే మనకు భారతీయ జుగాడ్ అంటాం కదా, దాన్ని ఎలా మనం దాన్ని ఫోర్స్ మల్టిప్లయర్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపెట్టగలము, దీనికి దాంట్లో మాక్సిమం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలము అన్నది మనం అచీవ్ చేస్తున్నాం. అందుకని తేజస్ అన్నది ఇప్పుడు మనకు F404IN-20 ఏదైతే మనకు అమెరికా మీద డిపెండెన్సీ ఉన్నదో ఆ డిపెండెన్సీ అలా ఉండగా ఆ ఉన్న కెపాసిటీ తోటే మనం ఎన్హాన్స్మెంట్స్ మన భారతదేశం మనం చేసుకోగలుగుతున్నాం. భారతీయ జుగాడ్ అన్నది ఇక్కడ చూపించగలుగుతున్నాం. కాబట్టి ఇది మనకు క్రమేపీ రాబోయే కొన్ని సంవత్సరాలలో తేజస్ అన్నది ఒక చాలా పవర్ఫుల్ మోస్ట్ రిలయబుల్ ఒక ఎయిర్క్రాఫ్ట్ గా తయారు చేయడానికి మనం దీన్ని తీర్చిదిద్దుతున్నాము. కాబట్టి మన HAL ని తర్వాత మన సైంటిస్టులని వీళ్ళందరినీ కూడాను ఈ దృష్ట్యా అభినందించాలి. రైట్ సార్. ఈ వారం బ్రేవ్ హార్ట్ లో కెప్టెన్ హర్షన్ ఆర్ నాయర్ గురించి తెలుసుకోబోతున్నాం. సార్, ఒక పక్కన ఆపరేషన్ మహాదేవ్ లో చాలా గుడ్ న్యూస్ విన్నాం. జమ్మూ కాశ్మీర్లోనే జరిగింది. ఇప్పుడు ఈయన కూడా నిజానికి పోరాడిందంతా అక్కడే. ఇలాంటి వాళ్ళు ఒక రకంగా ఎంత పోరాడబట్టే జమ్మూ కాశ్మీర్లో ఈ మాత్రం అన్న పీస్ ఉంది. భారత్లో అది ఇంకా భారత్ పార్ట్ కింద ఉంది అని అంటే గనక కరెక్టేనా సార్? తప్పకుండా మన సైనిక శక్తి, జవాన్లు, మన ఆర్మీ, మన పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరూ చాలా అద్భుతంగా మన దేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. ఈ రోజు ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక దేశంగా ఎదిగాము. రేపటి రోజు 3వ 2వ స్థానంలోకి వెళ్ళబోతున్నాము అంటే కనుక దేశంలో భద్రత లేకపోతే, మనం సురక్షితంగా లేకపోతే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనకు లేకపోతే కనుక ఇవి సాధ్యమయ్యేటువంటి విషయాలు కానీ కాదు. ఆ దృష్ట్యానే మనం కెప్టెన్ హర్షన్ రాధాకృష్ణన్ నాయర్ గారు చేసినటువంటి బలిదానం గురించి మనం చర్చించాలి. ఈయన 2nd బెటాలియన్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ లో నియుక్తులయ్యారు. ఈయన అఫ్కోర్స్ కేరళ నుంచి వచ్చారు. ఈయన తిరువనంతపురంలో పుట్టారు. ఈయన 16 డిసెంబర్ 2002లో 2nd బెటాలియన్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ లో నియుక్తులయ్యారు. ఆయన కెప్టెన్ గా ప్రమోట్ అయ్యారు. ఆయన 7th మార్చ్ 2007 రోజు ఒక చిన్న టీం తోటి కశ్మీర్ ప్రాంతంలోని కైంగూర్ నార్ అన్నటువంటి ఒక ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారు అని తెలిస్తే కనుక ఆయన టీం తీసుకెళ్లి ఆయన కార్డన్ పెట్టారు. కార్డన్ పెట్టి దాంట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిని ఆయన చంపేయగలిగారు. చంపేసిన తర్వాత కార్డన్ వచ్చేసి దాన్ని కంప్లీట్ గా పటిష్టంగా వలయం పెట్టిన తర్వాత రాత్రంతా వాడు కాపు కాసిన తర్వాత పొద్దున 3:50 కంటే అందరూ తూగు నిద్ర వస్తుంది అన్న సమయంలో 4 టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోతూ వీళ్ళ మీద ఫైరింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫైరింగ్ చేస్తుండగా ఈయన వాళ్ళ లీడర్ని షూట్ చేసి చంపగలిగారు. 2వ వ్యక్తిని కూడా షూట్ చేస్తుంటే అతను తిరిగి ఈయన మీద ఫైరింగ్ చేసేసరికి ఈయన తొడల మీద వాటి మీద ఈయనకి ఇంజరీస్ అయింది. అయినా లెక్క చేయకుండా ఈయన అటాక్ చేస్తూ ఆయన మీద దాడి చేసేసరికి 3వ వ్యక్తిని షూట్ చేస్తుండగా ఆయనకు గొంతు మీద నెక్ అంటే ఇక్కడ దీని మీద గొంతు మీద ఆయనకు బుల్లెట్ తగిలి. అక్కడ తగిలితే పక్కన చాలా కష్టం.
చనిపోతూ కూడా ఇంకా చనిపోతానని తెలిసి కూడా ఒక గ్రెనైడ్ 3వ టెర్రరిస్ట్ మీద వేసి ఆయన చనిపోయారు. ఆ దెబ్బతోటి మొత్తం నలుగురు కూడా న్యూట్రలైజ్ చేయగలిగారు మనమాట. ఇటువంటివి చాలా సాహసోపేతమైనటువంటి చర్యలు చేసి ఈ టెర్రరిజాన్ని మనం ఆపగలుగుతున్నాం కాబట్టి ఈ రోజు మనకు కశ్మీర్ లో మోరర్లెస్ ఇంత శాంతి ఉండి ఇన్ని లక్షల మంది అక్కడ టూరిజం రావడం ఇవన్నీ చూసారు. అది తట్టుకోలేకనే పాకిస్తాన్ పహల్గాం ఘటన చేసింది. అది పహల్గాం తర్వాత కూడా ఆ మిగిలిపోయిన నలుగురిని కూడా నిన్ననే మన వాళ్ళు ఎలిమినేట్ చేయగలిగారు. ఆపరేషన్ మహాదేవ్ పేరిట వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయగలిగారు. కాబట్టి మన సైన్యం ఎవరైనా ఎంత టెర్రరిస్ట్ అయినా ఎటువంటి ఘాతకం చేసినా వాళ్ళని వదిలిపెట్టదు అని చెప్పడానికి మనకు కెప్టెన్ హర్షన్ రాధాకృష్ణన్ నాయర్ గారు చేసినటువంటి సాహసోపేతమైన చర్య 2007లో ఆయన చేసినటువంటి ఈ బలిదానం దాని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయనకు ఆఫ్ కోర్స్ 2008లో చనిపోయిన తర్వాత మరణోపరాంతం ఆయనకు అశోక్ చక్రతో ఆయన సన్మానించారు. అటువంటి వ్యక్తి మన దేశాని కోసం ఆయన సాహసోపేతంగా ఇంత యుద్ధం చేసి బలిదానం ఇచ్చినందుకు ఆయన ఆత్మకు ఉత్తమగతులు ప్రాప్తించాలని మనం భావిస్తున్నాం. ఈ వారం వెపన్ సెగ్మెంట్లో లైట్ యూటిలిటీ హెలికాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. సార్, డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు ఇండియాస్ ఇండిజినస్ అటాక్ హెలికాప్టర్ ప్రచండ్ గురించి చెప్పారు. ఇప్పుడు లైట్ యూటిలిటీ హెలికాప్టర్ గురించి చెప్పబోతున్నారు. మామూలుగా ఈ సెగ్మెంట్లో మీరు ఎక్కువగా కవర్ చేసింది నేవీ ఇంకా ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ కానివ్వండి, టెక్ గురించి. ఎయిర్ ఫోర్స్ది అంత సిగ్నిఫికెంట్ కవర్ చేయలే. ఇది ఒక సక్సెస్ స్టోరీ అనుకోవచ్చా సార్, డిలే అయినా? అంటే మనకు కార్గిల్ యుద్ధం అప్పుడు మనకు ఏమేమి ఇబ్బందులు వచ్చినాయో దాని ఆధారంగా మనం చాలా మార్పులు చేసుకున్నాము. చాలా అంశాలలో మనకు ఆ కష్టాల నుంచి అధిగమించేటువంటి దిశగా చాలా ప్రయత్నాలు చేశాం. వాటిల్లోనే ప్రచండ్ కావచ్చు, ఈ రోజు మాట్లాడబోయేటువంటి లైట్ యూటిలిటీ హెలికాప్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకం. కొండ ప్రాంతాల్లో యుద్ధం చేసేటప్పుడు మనకు రెండు కావాలి. ఒకటి, వాళ్ళని అటాక్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రెండు, అక్కడ లాజిస్టిక్స్ కూడా మనకు చాలా అవసరం. మనం చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళు స్టింగర్ మిసైల్ తోటి ఇప్పుడున్నటువంటి చీటా హెలికాప్టర్లు ఏవైతే మనం పెట్టామో వాటిని షూట్ డౌన్ చేయగలిగాం. మన కెపాసిటీ అప్పుడు వాటిని కౌంటర్ చేసే కెపాసిటీ లేదు. ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయంటే కనుక అవి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పి అంత ఫాస్ట్ గా వెళ్తుంటాయి కాబట్టి ప్రెసిషన్ తో కొట్టగలడం చాలా కష్టం అప్పట్లో. ఇప్పుడు ఆఫ్ కోర్స్ టెక్నాలజీస్ బాగా అద్భుతంగా మారినాయి. మనం పాకిస్తాన్ లో 300 కిలోమీటర్ పూర్వం కూడా వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీ మనం పెంచుకున్నాం. కానీ ప్రతి దగ్గర మనం ఎయిర్ క్రాఫ్ట్ పెద్ద పెద్ద ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడలేకపోవచ్చు. కొన్ని దగ్గర మనకి హెలికాప్టర్లు అవసరం ఉండొచ్చు. హెలికాప్టర్లు కాంబాట్ ఆపరేషన్స్ ఒక విధమైన పనిచేస్తే లాజిస్టిక్ విషయంలో కూడా వేరే విధంగా దాని అవసరం మనకు చాలా ఉంది. అక్కడ మనకు LUH లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఏదైతుందో అది పనిచేయదు. ఇది రమారమి 260 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలది. ఇద్దరు పైలట్స్ ముందర కూర్చోగలరు. 6 మంది ప్యాసింజర్లను తీసుకొని వెళ్ళగలరు. అండ్ ఆఫ్ కోర్స్ ప్యాసింజర్ లేకపోతే దాంట్లో ఇంకేదైనా మనం ఎక్విప్మెంటో లేకపోతే ఇంకేమైనా వస్తువులో తీసుకొని వెళ్ళచ్చు. అలాగే 6 మంది మనకు అక్కడైనా డిప్లాయ్ చేయాలంటే మనం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఎక్కడో ఫార్వర్డ్ బేసిస్ లో మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి కూడా ఇది వాడుకోవచ్చు. లేదా అక్కడ మన పారామెడిక్స్ ని అక్కడ డ్రాప్ చేయడానికి దీన్ని వాడచ్చు. అలాగే కొన్ని అడిషనల్ ఇంజనీర్స్ ఎవరినో వెళ్ళి అక్కడ రిపేర్ చేయాలి, మన ఫీల్డ్ గన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయి, రోడ్లో వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది, అటువంటి ఇంటర్డిక్ట్ చేయడానికి వాళ్ళని వెళ్ళి అక్కడ సహాయం చేయడానికి మన ఇంజనీర్స్ వెళ్ళడానికి ఈ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ డ్రాప్ చేసి రావచ్చు. దాని పేరే లైట్ యూటిలిటీ హెలికాప్టర్. అంటే యూటిలిటీ మనకు వెపన్ సెక్షన్ లో అస్త్రం ఎంత ఇంపార్టెంటో అస్త్రాన్ని వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ అంతనే ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ స్ట్రక్చర్ లేకపోతే అస్త్రాలు పనిచేయవు. కాబట్టి అక్కడ మనకు ఎటువంటి సమస్య వచ్చినా ఎస్పెషలీ కొండ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి మన సపోర్ట్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయగలిగినటువంటి కెపాసిటీని ఈ రోజు లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఇవ్వగలుగుతుంది. గతంలో మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే దాని ఫస్ట్ మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండేది. ఆ స్పేర్ పార్ట్స్ ఇచ్చేవాళ్ళు కదా ఒక పట్టాన, దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే కనుక వాళ్ళ ఇంజనీర్సే వస్తామనేవాళ్ళు. ఇటువంటివి చాలా ఇబ్బందులు ఉండేవి. కాబట్టి అలా కాకుండా మరి హెవీ హెలికాప్టర్లు అయితే కనుక దానికి వచ్చే ఇబ్బంది దానికి ఉంటాయి. కాబట్టి లైట్ హెలికాప్టర్ తోటే మొత్తం గ్లాస్ ఉంటుంది కాబట్టి స్పష్టంగా వాళ్ళకి అంతా కనిపిస్తుంది. వాళ్ళ ఆపరేషన్ కూడా చాలా సునాయాసంగా చేసి రాగలరు. అటువంటిది ఒకటి మన దేశంలోనే HAL తయారు చేసింది. అఫ్ కోర్స్ దీని ఇంజన్ సఫ్రాన్ తో కలిసి కో డెవలప్ చేసినటువంటి ఇంజన్ ఇది.
దాన్ని వాడుకొని ఇండిజినస్ గా తయారు చేసినటువంటి మన అద్భుతమైనటువంటి ఒక స్టోరీ, సక్సెస్ స్టోరీ కింద మనం లైట్ డ్యూటీ హెలికాప్టర్ ని మనం భావించవచ్చు. దీని యొక్క కెపాసిటీ మనం చూసామంటే కనుక ఆకాశంలో రమారమి 6.5 కిలోమీటర్లు, 21,000 ఫీట్ దాకా వెళ్ళగలదు. అక్కడ దాకా వెళ్ళి సర్వీస్ చేయగలదు. ప్లస్ రేంజ్ 350 కిలోమీటర్ల దాకా వెళ్ళి సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి రాగలదు. ఆఫ్ కోర్స్ అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ పెట్టుకుంటే కనుక మళ్ళీ చేస్తే చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు 6 మంది మనుషులు లేకపోతే ఫ్యూయల్ ట్యాంక్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి దిగి చేయాల్సింది చేసి మళ్ళీ ఫ్యూయల్ తిప్పుకొని రాగలిగిన కెపాసిటీ అది వేరే విషయం. కానీ సింగిల్ సార్టీలో 350 కిలోమీటర్స్ దాకా వెళ్ళగలదు. ఎస్పెషలీ మనకు ఫార్వర్డ్ బేసిస్ లో చాలా క్రూషియల్ ఇది. మనకు ఆల్రెడీ కార్గిల్ యుద్ధం జరిగింది. రేపటి రోజు చైనా తోటి మనకు టిబెట్ బార్డర్ లో ఏదైనా జరిగితే కనుక అక్కడ కూడా చాలా కీలకంగా పనిచేయబోతుంది. కాబట్టి ఇవి వేరే దేశం మీద డిపెండెన్సీ లేకుండా మన దేశంలోనే ఈ లాజిస్టిక్స్ మనకు ఫార్వర్డ్ బేసిస్ లో సపోర్ట్ చేయగలిగినటువంటి శక్తి దీనివల్ల మనం బాగా పెంచుకుంటున్నాం. దీనిని అఫ్ కోర్స్ మన ఐఏఎఫ్ వచ్చి ఆల్రెడీ 61 లైట్ యూటిలిటీ హెలికాప్టర్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. మన సైన్యం 225 వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి తక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఎయిర్ బేసెస్ థాయిస్ అని కానీ లేదా నిమో కానీ ఇటువంటి ఏదైనా ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ లో వాడు ఏమైనా సప్లై చేయాలంటే బహుశా ఇది కొంత వాడుకునే అవకాశం ఉంది. కానీ సైన్యానికి చాలా క్రూషియల్, అందుకని సైన్యం మన ఎక్కువ ఆర్డర్ ఇచ్చింది. ఈ సంవత్సరంలో బహుశా ఇంకొక పెద్ద ఆర్డర్ రాబోతుంది అని మనం వింటున్నాము. చూద్దాం, అది వచ్చినప్పుడు తప్పకుండా మనం డిఫెన్స్ రౌండ్ లో కవర్ చేద్దాము. అలాగే ఈ లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ మీద చాలా దేశాలు కొనడానికి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా చాలా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా రాబోయే ఈ సంవత్సరం లోపల దాన్ని కూడా మనం ఏదో ఒక డెసిషన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇది ఒక భారతీయ హెలికాప్టర్ అన్నది మనం అందరం గర్వించదగ్గటువంటిది. కాబట్టి మన హెచ్ఏఎల్ని మన సైంటిస్టులు అందరినీ కూడా దీని దృష్ట్యా మనం అభినందించాలి. రైట్ సార్, ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో విన్ఫోర్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం. 2018లో హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఏ విభాగంలో వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, విన్ఫోర్డ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది ఒక చాలా యువకుడు సిద్ధాంత్ జైన్ అని చెప్పేసి అతని తల్లి లతా జైన్ వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారు. ఇది అఫ్ కోర్స్ సివిలియన్ తర్వాత డిఫెన్స్ రెండు రంగాల్లో కూడాను వీళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎసెన్షియల్ గా చూస్తే కన్నా వీళ్ళ దగ్గర ఉన్నది డ్రోన్స్ సంబంధించింది కావచ్చు, యుఏవిస్ సంబంధించింది కావచ్చు, చాలా కీలకమైనది రోబోటిక్స్. వీటిల్లో ఈ అంశాలలో వాళ్ళు చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు వీళ్ళ మెయిన్ క్లయింట్స్ అందరూ కూడా ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, అలాగే మనకు స్పెషల్ ఎన్ఎస్జి కమాండోస్ వాళ్ళ సంబంధించిన విషయాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి చాలా ఎక్కువ పెట్టుబడి తయారు చేసి ఇవ్వగలుగుతున్నారు. అది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. చాలా యంగ్ లీడర్షిప్, బహుశా లేట్ 20s అర్లీ 30s కూడా లేదు. వాళ్ళు చాలా చిన్న టీమ్ తోటి చేస్తున్నారు. వాళ్ళు నువ్వు చెప్పినట్టు 2018లో ఇది స్టార్ట్ చేశారు. అంటే 7 ఏళ్లే, చాలా తక్కువ కాలంలోనే చాలా అద్భుతాలు సాధించారు వీళ్ళు. వీళ్లకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో వాళ్ళతోటి 2021లో వాళ్ళు ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏరో ఇండియా షో 2021లో ఒక ఎంఓయూ కూడా సంతకం పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ప్రోడక్ట్స్ చూసామంటే కనుక ఆల్ టెరెయిన్ గ్రౌండ్ రోబోట్, ఇది ఒకటి చాలా కీలకం. ఆల్ టెరెయిన్ అంటే అక్కడ ఎగుడు దిగుడు నుండి అవకతవకలుగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా రోబోట్స్ వెళ్ళగలరు. అంటే ఆ టెరెయిన్ లో మామూలుగా మనకు వీల్డ్ వెహికల్స్ వెళ్ళలేని కార్లు కానీ ట్రక్కులు కానీ వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఈ రోబోట్స్ వెళ్ళగలరు. కొండ ప్రాంతంలో కావచ్చు, లేదా ఈ నదీ పక్కన ఉన్నటువంటి ఎక్కడైతే మనకు పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్ళలేవు అటువంటి ప్రాంతాల్లో, రాకీ ఏరియాస్ లో ఇవన్నీ కూడా వెళ్ళదు. కాబట్టి ఆ టెరెయిన్ అర్థం చేసుకుని సెన్సార్స్ పెట్టి దాన్ని ముందుకు వెళ్ళడం, పక్కకు వెళ్ళడం ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి రోబోట్స్ వీళ్ళు తయారు చేస్తారు. అఫ్ కోర్స్ దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి అదే టెరెయిన్ చూసుకుంటూ వెళ్ళగలిగిన కెపాసిటీ దాంట్లో ఉన్నది. 2 దాన్ని రిమోట్ గా ఎవరైనా దీన్ని ఆపరేట్ చేయగలిగిన కెపాసిటీ కూడా 2 కూడా పెట్టారు. కాబట్టి చాలా అద్భుతమైన విషయం ఇది. ఎస్పెషల్లీ సైన్యానికి చాలా అవసరం ఉంటుంది. కొన్ని వెళ్ళి అక్కడ ఫార్వర్డ్ ప్లేసెస్ లో కొంత రిట్రీవ్ చేయడము, లేదా కంటామినేటెడ్ జోన్స్ ఉంటాయి, బాంబులు పెడతారు, మైన్స్ ఉంటాయి, అటువంటి ప్రాంతంలో మనుషులు వెళ్ళలేకపోవచ్చు. ఈ రోబోట్స్ ని పంపించవచ్చు, రోబోట్స్ వెళ్ళి చేయవలసిన కార్యక్రమం చేసి రావచ్చు, ఏదో రిట్రీవ్ చేయాలి దాన్ని వెళ్ళి చేయొచ్చు, లేదా అక్కడ వెళ్ళి ఏదైనా వీళ్ళు మ్యూనిషన్ పెట్టి రావాలని చేయొచ్చు. కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ లో పనిచేయగలిగినటువంటి ఆల్ టెరెయిన్ గ్రౌండ్ రోబోట్ వీళ్ళు పెట్టగలిగారు. అలాగే వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కూడా చూస్తే కనుక మనకు
కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ పెట్టారు. దాని పేరే మనకు అర్థమవుతుంది కదా, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ కి కౌంటర్ చేయడం అంటే పైన వస్తున్నటువంటి UAVs ని ఫస్ట్ డిటెక్ట్ చేయడము, దాన్ని ట్రాక్ చేయడం, ఏ దిశగా వెళ్తున్నాయి, ఐడెంటిఫై ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, ఆ శత్రువుదా లేదా మనదా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, లేకపోతే మన డ్రోన్స్ మనమే కొట్టేసుకుంటే లాభం లేదు కదా. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయగలం. అటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి సిస్టమ్స్ తయారు చేస్తారు. అందుకని దీన్ని CUAS అంటే కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అంట, వెహికల్స్ అన్న సిస్టమ్ వాళ్ళ దగ్గర. కాబట్టి దీన్ని మొత్తం ట్రాక్ చేసి కొట్టగలిగినటువంటి కెపాసిటీ. దాంట్లో ఆఫ్ కోర్స్ వెహికల్స్ కూడా ఉంటే వెళ్ళి షూట్ డౌన్ చేయాల్సి వస్తుంది, లేదా ఎలక్ట్రానిక్ జామింగ్ కావచ్చు, లేదా సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి ఆ సిస్టమ్ మొత్తం వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక నేవీకి సంబంధించి వాళ్ళు రోబోట్ ఫర్ రన్వే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో కావచ్చు, లేదా వాళ్ళకి ఉన్నటువంటి డెక్ లో కావచ్చు, అక్కడ మనుషులు వెళ్ళి రిపేర్ చేయడానికి కొన్నిసార్లు అవసరం వెళ్ళొచ్చు, కొన్నిసార్లు వెళ్ళలేకపోవచ్చు. అటువంటిప్పుడు దీన్ని డిప్లాయ్ చేస్తారు. వెదర్ సరిగా లేకపోయినప్పుడు, లేకపోతే మనకు అక్కడ శత్రువుల నుంచి థ్రెట్ ఉన్నప్పుడు, లేదా అక్కడ కంటామినేటెడ్ జోన్స్ ఉండొచ్చు, బహుశా అక్కడ ఏదైనా కెమికల్ లీకేజెస్ ఉండొచ్చు. అటువంటిప్పుడు మనుషులు వెళ్ళడం ప్రమాదకరమైనప్పుడు ఈ రోబోట్స్ ని డిప్లాయ్ చేయాలి. ఈ రోబోట్స్ వెళ్ళి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఉన్నటువంటి రన్వేస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ కావచ్చు, దాంట్లో ఏమున్నాయో దాన్ని చెక్ చేసి అక్కడ ఏం చేయగలమో చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ రిపేర్ చేయడం, ఇటువంటివన్నీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ రోబోట్స్ లో ఉంటాయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకొచ్చిన ఈ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. కాబట్టి వీళ్ళ సిద్ధాంత్ జైన్, తర్వాత లతా జైన్, ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళను, తర్వాత వాళ్ళని సమర్థిస్తున్నటువంటి యంగ్ టీం, వీళ్ళందరినీ కూడా మనం సమర్థిద్దాము, అభినందిద్దాము. రాబోయే రోజుల్లో మన దేశానికి ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇటువంటి సంస్థల ద్వారా ఫోర్స్ మల్టిప్లయర్ గా మన దేశాన్ని రక్షించే దిశగా వీళ్ళందరూ పనిచేస్తారని, అలాగే వీళ్ళు సివిలియన్ రంగంలో కూడా వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. తెలంగాణలో వరంగల్ ప్రభుత్వం దాన్ని వాడుతున్నట్టు మనకు వాళ్ళ వెబ్సైట్ చెప్తోంది. అలాగే చాలా రంగాలు సివిలియన్ అండ్ మిలిటరీ రెండు ఆపరేషన్స్ లో కూడా ఇంకా పురోగతి చెంది మన దేశ కీర్తిని, రక్షణను వీళ్ళు అద్భుతంగా సాయం చేస్తారని మనం కోరుకుందాము. వాళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్, ఎప్పట్లనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేషనలిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.